వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులు అనమాట. మొత్తం 487 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అన్ని కేటగిరీలు కలిపి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అలాగే మన ఛానల్కి ఫస్ట్ టైం కానీ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోకి అయితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ చేరాలన్నది నా యొక్క మంచి ఆలోచన. ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా రిక్రూట్మెంట్ పూర్తి డీటెయిల్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ APRO రిక్రూట్మెంట్ 2022 అని ఇవ్వడం జరిగింది. APRO రిక్రూట్మెంట్ అంటే అస్సాం పోలీస్ రేడియో ఆర్గనైజేషన్ అని అర్థం. ఓకేనా? అస్సాం పోలీస్ వాళ్ళు ఏం చేశారంటే 487 పోస్టులను అయితే కేటాయించడం జరిగింది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th March వరకు మాత్రమే మనకి ఈ వేకెన్సీ అనేది ఉండడం జరిగింది. ఓకేనా? సో ఆర్గనైజేషన్ నేమ్ వచ్చేసరికి అస్సాం APRO అండ్ F&ES అనేది లాస్ట్లో నేను తర్వాత మీకు మెన్షన్ చేయడం జరుగుతుంది. ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అని అర్థం F&ES అంటే. ఓకేనా? దానికి ఫుల్ ఫామ్. టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అస్సాం గవర్నమెంట్ జాబ్స్ ఇవి. అలాగే టోటల్ వేకెన్సీ 487 పోస్టులు అయితే ఉన్నాయి. లొకేషన్ వచ్చేసరికి అస్సాంలో ఒక 3 years కానీ 5 years కానీ చేసి ఆఫ్టర్ 3 years తర్వాత మన యొక్క లొకేషన్కి ట్రాన్స్ఫర్మేషన్ అనేది పెట్టుకోవచ్చు. ఓకేనా? సో దీనికి ఎలా అప్లై చేయాలనేది కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో. మీరు తప్పకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. ఓకేనా? సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి కానిస్టేబుల్ అండ్ అదర్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఒఫీషియల్ వెబ్సైట్ నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది నేను చెప్పడం జరుగుతుంది. వెయిట్ చేయండి. ఓకేనా? సో అప్లయింగ్ మోడ్ ఆన్లైన్. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 2వ నెల 16వ తారీఖుతో స్టార్ట్ అయింది అప్లై చేయడానికి. అలాగే 3వ నెల 17తో క్లోజ్ అయిపోతుంది అనమాట. డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీకి వస్తే అస్సాం పోలీస్ రేడియో ఆర్గనైజేషన్ APRO. దీంట్లో చూడండి, కానిస్టేబుల్ WTOPRకి 441 పోస్టులు అయితే ఉన్నాయి. కానిస్టేబుల్ మెసెంజర్కి 14 పోస్టులు, కానిస్టేబుల్ కార్పెంటర్కి 3 పోస్టులు, కానిస్టేబుల్ UBకి 2 పోస్టులు, కానిస్టేబుల్కి డిస్పాచ్ రైడర్కి 10 పోస్టులు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్కి F&ESకి స్పీడ్ కమాండర్ 5 పోస్టులు, అలాగే డ్రైవర్ ఆపరేటర్ 12 పోస్టులు అనేవి ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే కానిస్టేబుల్ WTOPRకి అండ్ స్పీడ్ కమాండర్కి F&ESకి 12th క్లాస్ పాస్ అయ్యి సైన్స్ విత్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఇవైతే ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కానిస్టేబుల్ మెసెంజర్ అండ్ డిస్పాచ్ రైటర్కి 12th క్లాస్ ఏ కోర్స్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్లో ఏ కోర్స్ అయినా పర్వాలేదు, మనం అప్లై చేసుకోవచ్చు అనమాట దీనికి. ఓకేనా? నెక్స్ట్ కానిస్టేబుల్ కార్పెంటర్ అండ్ యూబీకి దీనికి కూడా సేమ్ అనమాట. ఇంటర్మీడియట్లో ఏది పాస్ అయినా పర్వాలేదు, ఏ గ్రూప్ తీసుకున్నా పర్వాలేదు. సో ఎనీ స్ట్రీమ్ అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డ్రైవర్ ఆపరేటర్కి మాత్రం 8th క్లాస్ పాస్ అయ్యి వ్యాలిడ్ లైసెన్స్ అనేది ఉండాలి. అది కూడా హెవీ మోటార్ వెహికల్స్ నడిపే విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? సో ఇది క్వాలిఫికేషన్ డీటెయిల్స్. రిక్వైర్డ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మనకి ఆల్ కానిస్టేబుల్ ఇన్ APRO అండ్ డ్రైవర్ ఇన్ ఆపరేటర్ అనమాట. సో డ్రైవర్ ఆపరేటర్ ఇన్ F&ESకి మినిమం 18 to 25 years లోపు ఉండాలి. అలాగే స్పీడ్ కమాండర్కి ఇన్ F&ESకి మనకి 20 to 24 years అనేది ఉండాలి. శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే 14,000 నుంచి 60,500 వరకు ఉంటుంది. అందుకే నేను మీకు thumbnailలో కూడా మెన్షన్ చేశాను 22,000 అనేసి. ఎందుకంటే స్టార్టింగ్ పే చేయడం ఇలా చెప్తారు కానీ మనకి స్టార్టింగ్ PF ఇవన్నీ కలిపి వచ్చేసరికి మనకి చేతికి 22 అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? సో మోడ్ ఆఫ్ సెలక్షన్స్ వచ్చేసరికి PST ఉంటుంది, అలాగే
పిఈటి టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు అనేది మనం అప్లికేషన్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవచ్చు. మేబీ ఒక 350-400 మధ్యలో ఉంటుందన్నమాట. ఓకేనా, అప్లికేషన్ ఫీజు అనేది. స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ ఫర్ స్టెప్స్ టు అప్లై ఫర్ ఆన్లైన్ మోడ్ అనమాట. ఫస్ట్ ఆఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి, తర్వాత అప్లై లింక్ పైన క్లిక్ చేయాలి, తర్వాత దానికి కావాల్సిన సర్టిఫికేట్స్, మనం దీనికి అప్లై చేస్తున్నాం కదా, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఆ సర్టిఫికేట్లో ఉన్నట్టుగా విధంగా అప్లై చేయాలి. అలాగే మన సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. ఎలా అంటే లైక్ డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా మనం పేమెంట్ అనేది చెల్లించవచ్చు. తర్వాత సబ్మిట్ చేశాక ప్రింట్అవుట్ తీసుకొని మన దగ్గర ఉంచుకోవాలి. మనకి మెయిల్ త్రూ కాంటాక్ట్ అయ్యి వాళ్ళు ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా, సో ఇక లేట్ చేయకుండా ఎలా అప్లై చేయాలనేది దీనికి నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో ఇంకా లేట్ చేయకుండా మనం ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆఫీషియల్ వెబ్సైట్ పైన నేను క్లిక్ చేస్తాను. ఈ లింక్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అస్సాం గౌహతి అనేసి ఇచ్చాడు. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ 1 2 3 4 అలాగే 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. కిందన రిక్రూట్మెంట్ నోటీస్ అంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, 3వ ఆప్షన్కి వస్తే ప్లీజ్ క్లిక్ ఎర్ టు గో టు ద ఆన్లైన్ అప్లికేషన్ పోర్టల్ అనేసి ఇవ్వడం జరిగింది. మనం దీనిపైన క్లిక్ చేయాలి. ఓకేనా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఇలా స్టెప్ బి ఫాలోడ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కూడా చూడండి, స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ అస్సాం అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి, తర్వాత పోస్ట్కి అప్లై చేయాలి, తర్వాత ఎక్నాలజ్మెంట్ అంటే మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనమాట. ప్రింట్అవుట్ అని చెప్పాను చూడండి, మొత్తం అప్లై చేసాక ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది, దాన్ని మనం ఎక్నాలజ్మెంట్ అనేసి అంటారు. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు కిందకి వెళ్తే స్క్రోలింగ్ వెళ్తే అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయాలన్నమాట. ఓకేనా, అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజీలో కూడా చూడండి, మీకు స్టేట్ లెవెల్ అస్సాం పోలీస్ అని ఇవ్వడం జరిగింది, అలాగే స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అస్సాం అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, మనకి లాగిన్ అలాగే రిజిస్టర్. సో మనకి ఏం కావాలి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా. సో రిజిస్టర్ నౌ పైన క్లిక్ చేసి అప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంది, రైట్ సైడ్లో రిజిస్ట్రేషన్ అనేది ఉంది. ఓకేనా, లెఫ్ట్ సైడ్లో ఇన్స్ట్రక్షన్స్ చూడండి ఒకసారి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది మనకి ఏ విధంగా ఉండాలి, 450 KB వరకు ఉండాలి, అది కూడా జేపీఈజీ జేపీజీ పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే సిగ్నేచర్ కూడా మనకి 100 KBలో ఉండాలి, అది కూడా సేమ్ అనమాట, జేపీఈజీ జేపీజీ పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలి. అలాగే డాక్యుమెంట్స్ మనకి ఏమేమి కావాలి అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫామ్ చూడండి, ఇక్కడ క్యాండిడేట్ నేమ్ ఉండాలి, ఫాదర్ నేము, మదర్ నేము, అలాగే ఫోన్ నెంబరు, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నెంబరు, అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషను, అలాగే పర్మనెంట్ డిస్ట్రిక్ట్, జెండరు, అలాగే కేటగిరీ, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్లీజ్ చెక్ అండ్ కన్ఫర్మ్ యువర్ డీటెయిల్స్ అనేసి ఉంది కదా. సో దానిపైన మాత్రం కంపల్సరీగా క్లిక్ చేయండి. అప్పుడు దాని తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. మళ్ళీ ఇంకోసారి దీనికి అప్లికేషన్కి పాస్వర్డ్ అవన్నీ ఇస్తాం కదా, మళ్ళీ లాగిన్ అయ్యి అప్పుడు మీరు పేమెంట్ అనేది చెల్లించాలన్నమాట. సో అప్పుడు చెల్లించాక మనం సబ్మిట్ చేశాక పేమెంట్ చెల్లించి సబ్మిట్ చేశాక మనం అప్పుడు ఒక ఎక్నాలజ్మెంట్ వస్తుంది, ఆ ఎక్నాలజ్మెంట్ని మనం డౌన్లోడ్ చేసుకొని లేదా ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఈరోజు నోటిఫికేషన్ ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకేనా, సో మన ఛానల్ని మాత్రం ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి మన యొక్క వీడియోస్ని ఇంకా ఎక్కువ వీడియోస్ ఇలాంటివి వస్తాయి కాబట్టి సో మీరు కూడా సబ్స్క్రైబ్ చేసి మన యొక్క ఛానల్కి మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాను. సో ఇప్పటి వరకు మన వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.